గడిచిన నెల రోజుల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో పత్తి, సోయా పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సర్వే చేసి నష్టపరిహారాన్ని త్వరగా ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీట మునిగి దెబ్బతిన్న పంటలపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్లో గత నెల 15 రోజుల నుంచి వర్షాలు మాత్రం వీడడం లేదని చెప్పుకోవచ్చు. నెల రోజుల నుంచి అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లాలోని ఇచ్చోడ మండలం అడెగం గ్రామంలో ఉన్నాం. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పంట ఏదైతే పత్తి పంట ఇప్పుడు ఎదిగే దశలో అధిక వర్షపాతం ఎక్కువ ఉండడం నేపథ్యంలోనే పంటలన్నీ కూడా ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. అధిక వర్షం కురుస్తున్న నేపథ్యంలో పత్తి పూర్తి స్థాయిలోనే ఎర్రబడిపోవడం, అదేవిధంగా చిన్నగా అంటే ఎదిగే దశలో ఉన్న పత్తి పంట అంతా కూడా ఇదంతా కూడా నీటి మునిగిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలోనే క్రాప్ అంతా దెబ్బతినడంతో కూడా ఇదంతా కూడా ఇది పత్తికి సంబంధించింది. ఇదంతా కూడా పూత ఎర్ర దశలో పడడం, అదేవిధంగా దీంతో పెట్టిన పెట్టుబడి వెళ్తుందో లేని రైతులంతా లబోదిబ్బం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం మనం పంటలన్నీ కూడా పత్తి, అదేవిధంగా సోయా, ఇతర పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొట్టుకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా లబోదిబ్బం అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మనతో మాట్లాడానికి రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఎట్లా ఉంది కాక ఈ పరిస్థితి? ఎట్లా ఉంది పరిస్థితి? వర్షాలు పడుకు కదా, పూత ఇగో కాయన మురిగిపోతుంది పూతతోని, వర్షాలతోని. ఇక అది చెట్లు కూడా ఎర్రబడి కొట్టుకపోయి బాగా ఇబ్బంది ఇదవుతుంది. అందుకనే కాదా మరి ఇట్లా చూడండి, ఇది పరిస్థితులు ఇది ఏమత్తాయి? ఇది వరకు ఇంత ఏడిది 10 కాయల ఏడిది, ఇవి 20 నెల రోజుల సంధి పడ్డాక ఎట్లా బతుకుడు? ఎన్ని ఎకరాలు వేసారు పత్తి పంట మీరు? పత్తి ఇదా 4 ఎకరాలు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది ఇక అదే పరిస్థితి ఇట్లున్నది. ఇక ఈ పరిస్థితి అందుకనే మీరు వచ్చి చూసుకుంటే సయని మిమ్మల్ని అందుకే ఇక్కడికి పొలంలోకి తోలుకొచ్చినాం. మీరు కూడా చూసి చెయ్యండి. ఇక ఒక పక్కనేమో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు, అధికారులను సర్వే చేపిస్తామంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి మీ దగ్గర మన సర్వే చేశారా? చేసింది, మేడం వచ్చింది, రాసుకున్నది, చూపించింది, ఫోటో తీసి కూడా అలా ఎంత పోయింది ఏం కథ. ఆమె గట్టి మీద నిల్చుండి కూడా మనం అబద్ధం 10 ఎకరాలు పోయింది 5 ఎకరాలు పోయింది అని చెప్తే కూడా ఎక్కర సగం పోయింది కూడా చూపెట్టింది, చూసినాం. ఆమె మీద మనం ఎందుకు అబద్ధం? అధిక వర్షాలు కురిసినాయి కదా, పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఎదిగే దశలోనే పంటలన్నీ కూడా ఎర్రబడడం, పూత అంతా కూడా రాలిపోవడం జరిగింది. క్రాప్ ఎట్లా వస్తుంది మరి? ఇంకేమవుతుంది? ఇక అదే ఇక అయిపోయింది. ఇక ఏడొస్తుంది. ఇక ఇవి రావు. ఇక ఇవి వచ్చినా మనం బతకలేము వచ్చేదాకంటే. ఇక మర్రాక వర్షాలు పోతాయి, వర్షాలు పోయినట్టే నీళ్ళు లేవు, ఏం లేవు, ఏమేస్తావని ఏమి లేదు. ఇక అవి 4 ఎకరాలు వేసిన దానికి 2 ఎకరాలు పోయింది, 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలుగా నీకు కడతామా, మేము బతుకుతామా? సో మరికొందరు రైతులను ఒకసారి మాట్లాడింది. ఎట్లా ఉంది కాక పంటల పరిస్థితి? ఎట్లా ఉంది? పంటలు ఏమున్నది, ఇప్పటికీ పూత దశ నుండి కాయలు పట్టే దశ. ఇప్పుడు అది చూస్తావు కదా, నువ్వు చూస్తే క్రాప్ అంతా ఏమున్నది. ఈ క్రాప్తో ఏం వస్తాయి, ఏం బతుకుతావు, ఏం చేస్తావు? నువ్వు ఎక్కడికి 10 కుంటలు వెళ్ళి ఇంత పత్తి క్రాప్ ఉండి ఇప్పుడు ఏం లేదు. ఇది 10 వెళ్తుందా? 2 కూడా ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇది దీనికి ఇంకా ఎంత మందు పోయాలా, ఎంత కొట్టాలి? ఇప్పుడు ఎరువులు అది కొరత. దీనికి ఇప్పటికే 3 సార్లు వచ్చినాం, ఇంకా 3 సార్లు వచ్చినా ఆ దశకు రాదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు? ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇంత బతుకంతా పాకిల పాలు కాకని. సో పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. మరి పెట్టుబడి పెట్టిందని వెళ్తుందా? పెట్టింది ఎల్లుడు భరోసా లేదు, అది కూడా భరోసా లేదు. ఇక అది ఏమో వస్తే వెనుక లేకపోతే కాలం పోతే కాలం పోకపోతే రాదు. ఇదైతే రాదు, ఈ పత్తి అయితే రాదు. ఇక అన్నం పొగడం ఉన్న కానీ కొంచెం ఇది క్రాప్ కానీ లేకపోతే చెప్పినది. కొందరు రైతులను ఒకసారి వాడిని మాట్లాడారు. ఎట్లా ఉంది పరిస్థితి, పంటల పరిస్థితి? సార్ ఇది మొత్తం ఇప్పుడు ఇలా వర్షాలు పడ్డాయనుకో మళ్ళీ సోయలు కూడా ఖరాబ్ అవుతాయి సార్. సోయలు పూత వస్తుంది, పూత వచ్చిందంటే సోయలు ఏం చేయలేము. లేకపోతే పత్తి ఈ సైజు ఉంటుండే సార్, ఇప్పుడు 30-40 కాయ ఉంటుండే. రావాలంటే మళ్ళీ ఇప్పుడు దీనికి ఇచ్చినా మళ్ళీ గులాబీ పురుగు అటాక్ అవుతుంది సార్.
దీన్ని ఏం చేయలేము. దీనికి మనకు ప్రభుత్వం ద్వారా కొంచెం పంట నష్టపరిహారం రాపిచ్చి చేయగలని కోరుతున్నాం సార్. సో అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీ సర్వేలు కానీ పంటలు ఏమైనా చేశారు ఇక్కడ వచ్చి? మొన్న ఒక నెల కిందట ఏవో మేడం వచ్చింది మేడం సార్, వచ్చి చూసుకొని పోయింది, కానీ రాసింది మన పైకి పంపించింది ఎవరు తెలియదు ఇక. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? మా పంటలు చాలా నష్టపోయామండి ఈ సంవత్సరం. అధికారులకు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి మొదటి సంవత్సరం నేను చేంజ్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. అధికారులు స్పందించి వెంటనే ఈ సర్వే కానీ చేసేసి నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాను. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. రైతులు కోరేది ఒకటే, ప్రభుత్వం స్పందించి పంటలను సర్వే చేయించి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా అయోమయంలో ఉన్నారు. పుట్ట దశకు వచ్చే టైంలోనే అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిమాండ్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.